47 भूख्या 52 वर्त्या विश्वगुर मार बंजारा जातेर सेन राम 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 आत्र तड़के నన్ను ఆశీర్వదించనీకే మీరందరూ ఆజా రోజు మీ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. నా గురించి పత్యానాయక్ గారు, దశరథ్ నాయక్ గారు, మరి ఉప్పల వెంకటేష్ గారు, పెద్దలు జైపాల్ యాదవ్ గారు వీళ్ళందరూ కూడా నా గురించి చెప్పారు. మార్ గోర్ బంజారా బేటా బేటా ఉన్న వాసు మా ప్రవీణ్ కుమార్ IPS नौकरी छोड़न प्रवीण कुमार आयो गुरुकुलम लायो प्रवीण कुमार आयो इंग्लिश मीडियम मार गोर बेटा बेटा उनो लायो प्रवीण कुमार आयो मार गोर बंजारा बेटी बाई मलावत पूर्णा एवरेस्ट मेलो प्रवीण कुमार आयो मार गोर बंजारा बेटी बेटाउनो IIT NIT डॉक्टर कलेक्टर इंजीनियर साइंटिस्ट कीरो प्रवीण कुमार आयो मार गोर बंजारा बेटा बेटा सारे जग में ख्याति बढ़ाए प्रवीण कुमार KCR आयो अपने तंडा ग्राम पंचायती किदो अवना अवना रेवंत रेड्डी आयो अंधेरा लायो रेवंत रेड्डी आयो अंधेरा लायो रेवंत रेड्डी आयो कष्टालू लायो रेवंत रेड्डी आयो कन्नील्लू लायो అవునా భాయ్ నేను కరెక్ట్ చెప్తున్నా రేవంత్ రెడ్డి ఆయో కష్టాలు కన్నీళ్లు లాయో మరి ఎందుకు వేసినా ఓటు ఎందుకు వేసినా వీళ్ళకు ఓటు మిత్రులు సార్ నేను మీకోసం ఈ దేశం కోసం తెలంగాణ కోసం నేను త్యాగం చేయడానికైనా సిద్ధమని చెప్పి ఈమె 18 శవాల మధ్య నుంచి నడుచుకుంటా పోయి బాయి ఎవరెస్ట్ శిఖరం మీద మే 25వ తారీఖు నాడు 7:25 పాదం మోపి భారతదేశ జెండాను పాతింది బాయి. ఇప్పటి వరకు ఈ రికార్డు ఎవ్వరు కూడా బ్రేక్ చేయలేదు. ప్రపంచ రికార్డు. వాపస్ వస్తుంటే చైనా టిబెట్ బార్డర్లా చైనా నేపాల్ బార్డర్ క్లోజ్ చేసింది. క్లోజ్ చేసి ఎవరి అమ్మాయి 13 సంవత్సరాల వయసులోనే ఇంత పెద్ద ఎవరెస్ట్ శిఖరం ఎక్కిందంట ఎవరి అమ్మాయిని చైనా వాళ్ళందరూ ఆగి మలావత్ పూర్ణతోని ఫోటో దిగి అప్పుడు మరి ఇండియాకు పంపించిండ్రు. వాపస్ రాగానే మన కేసీఆర్ సార్ ఏం చేసిండు తెలుసా? నేను కేసీఆర్ సార్ దగ్గరికి బిడ్డను తీసుకొని పోతే ఎవరు ఈ అమ్మాయి ఎక్కిందా 13 సంవత్సరాల వయసులో ఎవరెస్ట్ ఎక్కిందా అని చెప్పి మరి ఏం చేసిండు 25 లక్షల రూపాయల చెక్ ఇచ్చిండు. ఈ బిడ్డను 5 ఎకరాల భూమి ఇచ్చిండు, 300 గజాల ప్లాట్ ఇచ్చిండు, దాంట్లో ఒక పెద్ద బంగళా కట్టించిండు ఈ అమ్మాయి కోసం కామారెడ్డిల బాయి. ఇప్పుడు పూర్ణ ఒక కారు కొనుక్కున్నది ఆమె సొంత డబ్బులతోని. అమెరికా వాళ్ళు వాళ్ళ సొంత ఖర్చుతోని మన మలావత్ పూర్ణ బాయిని మిన్నసోటా తీసుకుపోయి అక్కడ 1 సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చిండ్రు. అర్థమైందా? ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు వాపస్ వచ్చింది. ఆమె ఒక కంపెనీకి పనిచేస్తున్నది. ఇవాళ నేను పూర్ణని అడిగిన, పూర్ణ మా ఆమన్గల్లో ఈ బంజారా బేరీ ఉన్నది, వస్తావా బిడ్డ అంటే, సార్ హిమాలయ పర్వతాల్లో ఉన్న వచ్చిన తర్వాత వాపస్ వచ్చి మా బంజారా బిడ్డ
బిడ్డలందరికీ కూడా నా గురించి చెప్తా సార్ అన్నది. మరి మన బిడ్డల పూర్ణలా కావాలా కావాలా? మన బిడ్డల పూర్ణలా కావాలా? ఓకే, నెక్స్ట్ ఒకటి నేను ఈ అమ్మాయిని చదివించిన, నిన్న వెల్దండలో కూడా చెప్పిన, ఇప్పుడు నేను చెప్తున్నా. ఈ అమ్మాయి పేరు రాణి. చదువుకోవడానికి డబ్బులు కూడా లేకపోతే ఈ అమ్మాయికి ఇంజనీరింగ్ సీట్ వస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా అయిపోయింది, నా దగ్గర పైసలు లేవు, మేము కూలినాలు చేసుకుంటాం, నీకు పెళ్లి చేస్తాం బిడ్డ అని అంటే వాళ్ళ టీచర్లు మాకు చెప్తే మేము తీసుకొచ్చి ఈ బిడ్డను కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకుల డిగ్రీ కళాశాలల్లో చదివిస్తే ఈ రోజు సంవత్సరానికి 33 లక్షల రూపాయలు సంపాదిస్తుంది బాయి. మీరు కూలి పని చేస్తే ఎంత వస్తుంది రోజుకు? 300 రోజుకు, నెలకు 20 రోజుల పని దొరుకుతుంది. అంతకన్నా ఎక్కువ దొరకదు. ఎండాకాలంలో అసలే దొరకదు. కంట్రోల్ బియ్యం దీన్ని బతుకుతాం. అవునా బాయ్? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అవి కూడా చక్కగా దొరకలేవు, నీళ్లు కూడా దొరకలేవు. అవునా? తాగడానికి నీళ్లు కూడా దొరకలేవు. అలాంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయి కూలీ కుటుంబంలో ఉండి 33 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నది సంవత్సరానికి. మరి మన బిడ్డలు అట్లా కావాలా? గాలి మోటార్ ఎక్కిన ఎవరన్నా మీ దాంట్లో? గాలి మోటార్ ఎక్కినా? ఎక్కలే. విమానం ఎక్కినా? ఈ అమ్మాయిని చూడండి, శ్రావ్య, పేద బిడ్డ. ఈ శ్రావ్యను నేను, ఈ శ్రావ్యతో పాటు మన గోరుమాటి బిడ్డ గుగులో సింధు నల్గొండ నుంచి వాళ్ళ తల్లిదండ్రులు చిన్నగున్నప్పుడే పెళ్లి చేస్తుంటే ఆపి నేను గుగులో సింధును వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి తీసుకొచ్చి ఇలా విమానాలు నడిపే పైలట్ గా తయారు చేస్తున్నాం బాయ్. అదే విధంగా ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి పేరు శ్రావ్య. 12వ తరగతిలోనే పెళ్లిళ్ళు చేస్తుంటే తల్లిదండ్రులు వాళ్ళని ఒప్పించి ఈ అమ్మాయిని తీసుకొచ్చి మన తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో ట్రైనింగ్ ఇస్తే ఈ రోజు ఈ అమ్మాయి ఒంటరిగా విమానాలు నడుపుతున్నది. నెలకు జీతం 2 లక్షలు, 2.5 లక్షలు వస్తుంది బాయ్. మన బిడ్డ ఇట్లా కావాలన్నా అవుతా? మరి మన బిడ్డ ఇట్లా కావాలంటే ఏ గుర్తుకు ఓటేయాలి? 2 చేతులు ఎత్తండి. ఏ గుర్తుకు ఓటేయాలి? ఇక ఈ పిల్లగాన్ని చూడండి, ఈయన పేరు విష్ణువర్ధన్. మీరు ఎప్పుడన్నా సముద్రం పోయినా? పోలే. మన వెళ్దండ అమర్గల సముద్రం ఉండదు. ఈ పిల్లగాడు మరి కూలీల కుటుంబంలో పుట్టిన బిడ్డ. ఈయన ఈ రోజు నౌకలు నడుపుతున్నాడు. నెలకు కనీసం అంటే 4 లక్షల రూపాయల జీతం వస్తున్నది ఈ పిల్లగానికి. కూలీల కుటుంబంలో పుట్టిన బిడ్డ. అమరారాకలారా, మీ అందరికీ చేతులు జోడి చెప్తున్నా, మీరు మే 13వ తారీఖు నాడు మన గోరుమాటి బిడ్డలందరూ కూడా, బంజారా బిడ్డలందరూ కూడా దయచేసి మే 13వ తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేస్తే మీ అందరి బిడ్డల జీవితాలన్నీ కూడా బరాబర్ మారుస్తాం. మరి వేస్తారా? గట్టిగా చేయలేకండి. వేస్తారా? బరాబర్ వేయాలి బాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీ బిడ్డల కోసం గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారి ద్వారా పెట్టినాం. మీ బిడ్డల కోసం ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినాం. అదే విధంగా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసి కస్తూరిబా స్కూల్ కూడా